మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మనతో గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సో జూన్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి ఈ నెలలో? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు? జూన్ నెల అంటే మనకు 6వ నెల. ఈ యొక్క 6వ నెల అంటే ఆంగ్ల సంవత్సరానికి సంబంధించింది తీసుకున్నా కూడా మనకు 6వ నెలలో మనం అడుగుపెట్టబోతున్నాం. చూస్తూ ఉండగా 5 నెలలు అయిపోయాయి. మరి మకర రాశి గురించి మనం మాట్లాడుతున్నాం. మకర రాశి అనగానే కొంతమేర క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. మకర రాశి అని అనగానే క్రమశిక్షణకు, డిసిప్లైన్కు ఒక చిరునామా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వీరు. మరి ఇలాంటి ఈ యొక్క మకర రాశి వారి గురించి గడిచిన సుమారుగా 8 నెలల నుండి ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఏదైనా మనకు దగ్గర వ్యక్తులతో ఏమైనా గొడవలు ఏర్పడడం కానీ, విపరీతమైన కష్టాలు రావడం కానీ, ఒక గృహము నిర్మించుకోవాలి అని అనుకుంటే లోన్ సెక్టర్ దాకా వెళ్ళి ఆగిపోవడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు జరిగినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి రాబోయే ఈ యొక్క జూన్ నెలలో వీరికి ముఖ్యంగా ఏమిటి అంటే, మీరు చేసుకునేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది మీకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా దీంతో పాటుగా జాబ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది కొంత అత్యంత అద్భుతంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, దీనికి తోడు ఆరోగ్యం కూడా ఇబ్బందులలో ఉంది అని అనుకునేటువంటి వారి కోసము ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంతమేర ధన నష్టము, శత్రువుల వలన కొంత మనకు ఏదో తెలియని భయము, మంచిగా చక్కగా ఆలోచించేటువంటి మీరే ఆలోచన అనేటువంటిది అంటే ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటి ఈ యొక్క ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో మనం ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళేటువంటి వారే. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మన అదేమిటి ఆలోచనహీనత ఉండే పరిస్థితి ఉన్నది కనుక టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకున్న తర్వాత మీరు ఏ పనినైనా ముందుకు వెళ్ళింది ఉత్తమం. ఎందుకంటే కొంచెం పేషెన్సీ అవసరం. దాని తర్వాత మీకు మంచి ఫలితాలు ఉండబోతున్నవి. ఇక మరి మకర రాశి వారికి కుజుడు వీరికి పంచమ భావము 6వ భావంలో ఉండబోతున్నాడు. ఈ పంచమ భావంలో ఏమిటంటే చిన్న ఆటంకాలు, కొంత వేడి ఆహారాలు లేదా వేడి వస్తువులో ఈ ఎండ తీవ్రతకు ముక్కులో నుంచి రక్తం రావడాలో, హీట్ అవ్వడాలో, బాడీ యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చును, ఇలాంటివి. దీని నుండి కొంతమేర ఈ యొక్క నెల చివరకు వెళ్ళేసరికి ఏదైనా ప్రాపర్టీ కొనడమో, ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకునే వారికి సేల్ అవ్వడమో, ఇలాంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి కొంతమేర కీర్తి, ధనాదాయము కనబడుతున్నది ఈ నెలలో. దీనికి తోడు శ్రమకు గుర్తింపు ఉన్నది. ప్రయాణాలలో మంచి లాభాలు, వ్యవహార సౌఖ్యము కనబడుతున్నది. ఎందుకంటే గడిచింది, జరిగిపోయింది అది. సో ఇంకొక విషయం ఏమిటి అంటే, క్లియర్గా చెప్పాలి అంటే ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సాఫీగా ముందుకు వెళ్ళబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం రిలేటెడ్ అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నది. సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మనకు సూర్యుడు, కుజుని మార్పు 45 రోజులు.
ఈ కుజుని యొక్క మార్పు వీరికి పూర్తిగా కూడా మరి ఇటు చూసుకున్నట్టయితే వృషభము, అదేవిధంగా మిథునము, ఈ ట్రావెల్ అంటే వీరికి 6వ భావంలో కుజుడు ఉండడం ద్వారా ఒక యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఎలాంటి కష్టాలైనా కూడా 100కు 200% తట్టుకొని నిలబడేటువంటి ధైర్యము, ఒక యోధుని వలె నిలబడేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క మనకు జూన్ నెలలో. మరి అదేవిధంగా శనేశ్వరుడు కూడా కొంతమేర ఇక వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మనకు మేషరాశిలోకి. అంటే మీకు 4వ భావానికి అర్ధాష్టమ శని ఎంటర్ అవుతుంది. అది దానికి సంబంధించినటువంటి ఎఫెక్టు నెక్స్ట్ ఇయర్ పడుతుంది. ఇప్పుడు మాత్రం సొంత ఇంటి కల నెరవేరే పరిస్థితి ఉన్నది. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో కొంత కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణతలు కూడా ఉన్నవి. అదేవిధంగా కొంతమేర మానసిక ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చే పరిస్థితి ఉంది. నమ్మక ద్రోహము, నమ్మినటువంటి వారి నుండే నమ్మక ద్రోహము ఏర్పడే పరిస్థితి ఉన్నది. సో ఓవరాల్గా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఎంతో ఇంపార్టెంటు. వ్యక్తిగత జాతకంలో నడిచినటువంటి దశలు, నడవబోయే దశలు, మరి మీ యొక్క లగ్నకారకుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది చూసుకోవాలి. మకర రాశి వారికి ఈ జూన్ నెల అత్యంత విశేషము. వివాహం కాని వారికి వివాహము, సంతాన యోగము, విదేశీ యోగము, అదేవిధంగా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే తొలగిపోయేటువంటి పరిస్థితులు. ఓవరాల్గా మకర రాశి వారికి చాలా బాగుంది అంటే ఫిక్స్ అయిపోండి, బాగుంది అని అన్ని రకాలుగా. సో అలా అని చెప్పి ఇంట్లో నేను దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే మాత్రం కష్టం. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మనకు యోగించేటువంటి దశ, యోగించని దశ, మరి యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు అనేటువంటివి మనము 1కి 2 సార్లు చెక్ చేసుకొని చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి మకర రాశి వారు ఖచ్చితంగా కూడా జాక్షరం మీద ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మకర రాశి వారు ఫైనాన్స్ రిలేటెడ్ చిట్టీలు, ఫైనాన్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి మంచి లాభాలు, మంచి ప్రాఫిట్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. డబ్బులు ఆగిపోయాయి అనుకుంటే తిరిగి వచ్చేటువంటి సమాధానం కూడా ఉన్నది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ, అదేవిధంగా మకర రాశి వారికి ఈ యొక్క శుక్రుడు యోగకారకుడు అవుతాడు. శుక్రుడు యోగకారకుడు. మరి శుక్రుణ్ణి అంటే నేను చెప్పేటువంటిది మకర లగ్నానికి, మళ్ళీ మీది మకర రాశి అయి ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో మీ లగ్నము మేషం అయితే మీకు సూర్యుడు యోగకారకుడు, మిథునం అయితే శుక్రుడు మళ్ళీ యోగకారకుడు, మిథున లగ్నం అయితే లగ్నాలను బట్టి చేంజ్ అవుతుంది. కనుక మరి మీ లగ్నం ఏమిటో మీరు చూసుకోవాల్సింది. అంటే మన దగ్గరికి చాలామంది వస్తున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు అడుగుతున్నారు, గురువుగారు మా యోగకారకుడు ఎవరు? వారికి చక్కగా రాసి మీకు ఈ యోగకారకుడు ఎవరు, ఇతను, మీకు బాధకారకుడు ఇతను, మీకు ఇది లక్కీ డే, మీకు ఇది లక్కీ డేట్, వారికంటే ఒక బుక్లెట్, అందులో అన్నీ ఉంటాయి. మీరు ఏ వైపున తలపెట్టి పడుకోవాలి, మీరు ఏ వైపున ఉండేటువంటి ఇంట్లో ఉండాలి, ఎటు దిక్కున అనేటువంటిది, ఏ ప్రదేశంలో ఉండాలి అనేటువంటిది, వారి జన్మజాతక రీత్యా వారికి ఏర్పడేటువంటి లైక్ గ్రహాలకు సంబంధించినటువంటి స్థితులు, ఇవన్నీ వారికి క్లియర్గా మనం రాసి ఇస్తున్నాం, వాట్సాప్లో పంపిస్తున్నాం. కొందరికి కావాలి అంటే, ఇంతకుముందు కావాలి అన్న వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనము ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం, వారు అడుగుతున్నటువంటి కోరిక మేరకు. సో తప్పకుండా ఇది ఒక్కసారి మీరు పొందితే, ఈ బుక్లెట్ కనుక మీరు ఒక్కసారి పొందినట్టయితే మీ జీవితంలో మరొక్కసారి ఎక్కడికి ఏ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. అంటే వెళ్ళాలి, మీకు ఆ గ్రహస్థితి అర్థం కాదు, కానీ సుమారుగా కొన్ని మీకు లక్కీ, ఇందాక చెప్పుకున్నట్టుగా అది వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో ఉంటుందన్నది మరలా చెప్పుతూ ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ్.